హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం క్రౌన్ XTI 4002A అనే కొత్త మోడల్ పవర్ యాంప్లిఫైయర్ వచ్చిందండి. దానికోసం కంప్లీట్గా మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్బాక్స్ చేసే ముందు క్రౌన్ XTI 4002 ప్రీవియస్ మోడల్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన 4002A ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు స్పెసిఫికేషన్ ద్వారా మీకు చూపిస్తానండి. సో ప్రీవియస్గా మన ఛానల్లో క్రౌన్ XLS వీడియో ఒకటి చేయడం జరిగింది. అందులో XLS 2002 1502 కూడా అన్బాక్స్ చేసాం. సో అవి మాత్రం స్పీకర్స్కి బాగా యూజ్ అవుతాయి, సబ్వూఫర్స్ కూడా యూజ్ అవుతాయి. కానీ ఫ్రీక్వెన్సీ తక్కువలో కావాలనుకుంటే మాత్రం మీకు 20 Hz ఫ్రీక్వెన్సీ కావాలనుకుంటే మాత్రం క్రౌన్ XTI మాత్రం ప్రిఫర్ చేయాలి. అదే XLSలో అయితే మీకు స్పీకర్స్ 30 Hz దాటే ఉంటాయి కాబట్టి ప్రతి స్పీకరు మీరు దాన్ని స్పీకర్స్కి యూజ్ చేయొచ్చు XLS సిరీస్ని. సో XTI సిరీస్ని కంప్లీట్గా మనం సబ్వూఫర్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇదేనండి క్రౌన్ XTI 4002A కొత్త మోడల్, రీసెంట్గా లాంచ్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ క్రౌన్ XTIకి ఇక్కడ మనకి వాటేజ్ ఇన్ఫర్మేషన్ అన్ని మోడల్స్కి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదేనండి క్రౌన్ ఫ్రంట్ లుక్ XTI 4002A. ఇక్కడ ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్స్ మాత్రమే మారింది 4002కి 4002Aకి. కలర్ కూడా మారింది అంతే. సో బ్యాక్ సైడ్ చూస్తే XLR పోర్ట్స్, స్పీకర్ టెర్మినల్స్, పవర్ కార్డు, USB పోర్టు. సో ఈ USB పోర్ట్ని యూజ్ చేసుకుని HiQNet సాఫ్ట్వేర్ ద్వారా మనం స్పీకర్స్కి సబ్వూఫర్స్కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. క్రౌన్ XTI 4002A పైన ఉన్నది క్రౌన్ XTI 4002. సో ఓల్డ్ మోడల్ పైన ఉంది, కిందన న్యూ మోడల్ ఉందండి. సో ఈ రెండింటికి కంపేర్ చేస్తే ఓన్లీ కలర్ వేరియేషన్ తప్ప ఏం లేదు, వాల్యూమ్ కంట్రోల్స్ మారినాయి అంతే. సో బ్యాక్ సైడ్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంది. ప్రీవియస్గా XTI 2.0 వెర్షన్ ఉండేది, ఇప్పుడు XTI 2.5 వెర్షన్ ఇవ్వడం జరిగింది. క్రౌన్ XTIని సబ్వూఫర్ పవర్ యాంప్లిఫైయర్ కింద ఎందుకు యూజ్ చేయాలని అడిగితే మాత్రం ఇది 20 Hz ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుందండి. 20 Hz ఫ్రీక్వెన్సీ అంటే మీకు లో వాల్యూమ్లో కూడా మీకు మంచి బేస్ వస్తుంది సబ్వూఫర్ నుంచి. అదే మీకు 30 Hz ఫ్రీక్వెన్సీ దాటున్న సబ్వూఫర్స్ మీరు పెట్టుకుంటే మాత్రం మీకు లో ఫ్రీక్వెన్సీ అనేది రాదండి. ఎందుకంటే మీరు హయ్యర్ వాల్యూమ్స్ పెడితే కానీ మీకు బేస్ అనేది రీచ్ ఉండదు. సో అందుకోసం మనం క్రౌన్ XTIని 20 Hz ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేసే యాంప్లిఫైయర్ కింద మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో మామూలుగా సబ్వూఫర్స్ కూడా మీరు 20 Hz ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేసే సబ్వూఫర్ పెట్టుకుంటే మీకు అది పర్ఫార్మెన్స్ వైజ్ 20 Hz రెండు మ్యాచ్ అవుతాయి. అప్పుడు మీకు కంప్లీట్గా ఇమ్మర్సివ్గా ఉంటుందండి. జనరల్గా 20 Hz ఫ్రీక్వెన్సీ మనం వినలేం కదా. 20 Hz ఫ్రీక్వెన్సీతో మనకు ఉపయోగం ఏంటనంటే మాత్రం యాక్చువల్గా హ్యూమన్స్ 30 Hz బిలో అయితే వినలేరండి. 30 Hz బిలో అనేది మనకి వేవ్స్ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఫ్రీక్వెన్సీని వినలేము. 30 Hz దాటిన తర్వాతే మనకి అది సౌండ్ రూపంలో ఉంటుంది. 30 Hz బిలోలో ఉన్న సౌండ్ మొత్తం మనకి వేవ్ రూపంలోనే ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ మొత్తం. సో దాన్ని 20 Hz ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా బేస్ ఎక్స్పీరియన్స్ మూవీ ఏదైనా చూస్తున్నప్పుడు మీకు ఫీల్ కలిగినప్పుడు 20 Hz ఫ్రీక్వెన్సీ మీకు ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. ఆ వేవ్ ఫామ్ అనేది మీకు థియేటర్ ఫీల్ కలిగిస్తుంది. క్రౌన్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, XLI సిరీస్, XLS సిరీస్, XTI సిరీస్, CDI సిరీస్, DCI సిరీస్, ఈ రకాలన్నీ మీకు ఇప్పుడు నేను
మోడల్స్ అన్నీ మీకు షేర్ చేసి చూపిస్తానండి. వాటేజ్ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంత ఓమ్స్లో ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది మీకు కంప్లీట్గా మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా క్రౌన్ యాంప్లిఫైర్స్ కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చండి. మా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఏదో ఒక పవర్ యాంప్లిఫైర్ పెట్టి మనం సబ్వూఫర్ పవర్ యాంప్లిఫైర్ పెట్టి మనం దాంట్లో 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందండి. ఏదైనా స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని మనం 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేసే పవర్ యాంప్లిఫైర్ని పెట్టుకోవాలి తప్పితే ఏ సబ్వూఫర్ యాంప్లిఫైర్ దొరికితే దాన్ని పెడితే మాత్రం అది 20 హెర్ట్జ్ సపోర్ట్ చేస్తుందని మనం అనుకోకూడదు. సో దానివల్ల మనం ఏమవుతుందంటే మనకి మోర్ దాన్ 30 హెర్ట్జ్ ఏ యాంప్లిఫైర్ అయినా సరే మీకు మోర్ దాన్ 30-40 హెర్ట్జ్ దాటిన తర్వాతే మీకు ఫ్రీక్వెన్సీ అనేది సపోర్ట్ చేస్తుంది. కానీ 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మాత్రం స్పెసిఫికేషన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తే తప్ప మీకు 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రాదు. ఈ క్రౌన్ XTIలో మనకి ప్రీవియస్ సిరీస్ల కంటే ఒక బెటర్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే హైక్యూనెట్ సాఫ్ట్వేర్ని యూస్ చేసి మనం దీంట్లో సబ్వూఫర్కి మనం యూస్ చేస్తే మనం దీన్ని సబ్వూఫర్ కంపాటబిలిటీ కింద మనం పెట్టుకుని దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు హైక్యూనెట్ సాఫ్ట్వేర్ యూస్ చేసి. సో దీనికి ఒక ల్యాప్టాప్ USB కేబుల్ ఉంటే మీకు దీన్ని మీరు క్రౌన్ XTIని కనెక్ట్ చేసి దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఆడియో ఆర్కిటెక్ట్ అనే సాఫ్ట్వేర్ని యూస్ చేసి మనం క్రౌన్ యాంప్లిఫైర్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చండి USB పోర్ట్ ద్వారా. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనకి డిటెక్ట్ అయినప్పుడు ఇందులో మనం DSP ఆప్షన్స్, మినీ DSP ఆప్షన్స్ అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆప్షన్స్ అన్నీ మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. ఇన్పుట్కి సంబంధించి సబ్వూఫర్కి కానీ స్టీరియోకి కానీ మనం దేనికి వాడుతున్నాం అనే దాని గురించి ఛానల్ 1, ఛానల్ 2 మొత్తం సెట్టింగ్స్ అన్నీ దీన్ని మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చండి. క్రౌన్ XLSలో కానీ XLIలో కానీ ఎంట్రీ లెవెల్ సిరీస్ మోడల్స్లో మీకు RCA పోర్ట్స్ మాత్రమే ఉంటాయండి. ఇందులో మాత్రం మీకు XLR పోర్ట్స్ ఉంటాయి, RCA పోర్ట్స్ ఉండవు. సో XLR పోర్ట్స్ ద్వారా మీరు ఏవి ప్రాసెసర్కి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని పవర్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. స్పీకర్స్కి కానీ సబ్వూఫర్స్కి కానీ రెండింటికి మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మెయిన్గా దీన్ని సబ్వూఫర్ యాంప్లిఫైర్ కింద యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో కంప్లీట్గా ఇవి ప్రొఫెషనల్ యాంప్లిఫైర్స్ కాబట్టి మనకి ఇవి హోమ్ థియేటర్ కూడా యూజ్ అయ్యే విధంగా మనకి ఇందులో స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. క్రౌన్ యాంప్లిఫైర్స్ గురించి ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో దీని గురించి మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన వీడియోలో. సో ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.